కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన పోలీస్ తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు బిల్లు లేని నగదును చీరలను స్వాధీనం చేసుకున్నారు. చాపాడు మండల పరిధిలోని విశ్వనాథపురం వద్ద పోలీసుల తనిఖీల్లో నెట్ల రాజశేఖర్ నుంచి 5 లక్షల రూపాయలు, అలాగే కొత్తపల్లె చెక్పోస్ట్ వద్ద తనిఖీల్లో ఎలాంటి బిల్లులు లేని 5 లక్షల రూపాయలు విలువైన చీరలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వసంతం నుంచి 16 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించారు. ఈ మేరకు ప్రొద్దుటూరు రూరల్ సిఐ విజయభాస్కర్ గౌడ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉండాలా బాబు క్యాష్ క్యారీ చేసేవాడు కదా, పేరు చెప్పమన్నాయా? డబ్బు క్యారీ ఓకే సార్. ఈరోజు ఈ ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత ఈ చెక్పోస్ట్లో వెహికల్ చెకింగ్లో భాగంగా చాపాడు విశ్వనాథపురం దగ్గర ఉన్న చెక్పోస్ట్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా చాపాడు ఎస్ఐ గారు టయోటా ఐటీఎస్ వెహికల్లో వస్తున్న వ్యక్తుల్ని ఆపి చెక్ చేయగా వారి దగ్గర అన్అకౌంటెడ్ మనీ, బిల్లు లేకుండా ఉన్నటువంటి మనీ 4,50,000 రూపాయలని సీజ్ చేయడం జరిగింది సుమారు 6:30 PM గంటలకు. అలాగే కొత్తపేట చెక్పోస్ట్ జమలమడుగు రోడ్లో ఉన్న తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో జమలమడుగు రోడ్లో ఉన్న కొత్తపేట చెక్పోస్ట్లో నెట్ల రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి టాటా ఏస్లో దాదాపు 5,02,016 రూపాయలు విలువ గల చీరలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. వాటికి కూడా సరైన బిల్లు లేనందున ఆ చీరలను కూడా మేము సీజ్ చేసి కమర్షియల్ డిపార్ట్మెంట్ వారికి రాయడం జరిగింది. అలాగే కొత్తపల్లె చెక్పోస్ట్లో సుమారు 8:45 PM గంటలప్పుడు మన 2 టౌన్ సిఐ గారు, ప్రొద్దుటూరు 2 టౌన్ సిఐ గారు, కొత్త చెక్పోస్ట్ సిబ్బంది అక్కడ తనిఖీ చేస్తుండగా ఈ బిజినేపల్లి వసంత కుమార్ అనే వ్యక్తి ఆర్టీసీ బస్సులో కడప నుంచి ప్రొద్దుటూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సులో 16 లక్షలు తీసుకొని వస్తూ ఉన్నాడు. చెక్ చేయగా 16 lakhsకు అతని దగ్గర ఎటువంటి బిల్స్ లేవు. కానీ ఆ 16 లక్షలను సీజ్ చేసి మేము ఐటీ డిపార్ట్మెంట్కు రాస్తున్నాం.